అసలు ఒక రోజు అసెంబ్లీని సమావేశపరిచి డిఎస్సి ఏకైక టాపిక్గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఆయనకున్న మమకారం కానీ అది కానీ వేరు కదా, కాబట్టి ఖచ్చితంగా వస్తాడని నేను అనుకుంటున్నాను. వెంకటకృష్ణ గారు, చాయిస్ ఈజ్ యువర్స్ జగన్. చాయిస్ ఇచ్చాం, వస్తావా పారిపోతావా తెలుసుకో. చెప్పమానండి గుడివాడ అమర్నాథ్ని, పేర్ని నానిని, కొడాలి నానిని. ప్రజాస్వామ్యంలో డిబేట్ అనేది ఒక హేతుబద్ధతమే కదా. రండి, మా నాయకుడు పిలిపించాడు, చేతైతే రండి, దమ్ముంటే రండి. పుస్తకాలతో వస్తారో, బస్తాలతో వస్తారో, అట్టపెట్టెలతో డబ్బులతో వస్తారో రండి. లోకేష్ గారు మాట్లాడతారు. ఒకటే నస, వీళ్ళ కోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టి వాళ్ళకి నిరుద్యోగుల ప్రేమేంటి సార్? కేవలం 99% మా కార్యకర్తలకి, మా వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నామన్న వాళ్ళకి డిఎస్సి ఏంటంటే ఏంటి సార్? ఒక బిఏడి విద్యార్థి యొక్క కళ అండి, ఒక టీటీసీ చదివిన కళ అండి, ఒక కళ. ఆ కళ నెరవేర్చిన ఘనుడు లోకేష్ గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఫోబియా పట్టింది. మీకు ఫోబియా అంటే చాలా ఐడియా మీకు తెలిసే ఉంటుంది. కొంతమందికి కొన్ని వస్తువులు చూస్తే భయం. లోకేష్ గారు పరిణతి చెందిన నాయకుడిగా ఎదుగుతున్నాడు. తాను జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న కూడా సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ మిన్న అనేది యువకుల్లో బలంగా నానుకుంది. బలంగా ఆయనకి యువతరం తయారవుతుంది. ఆయన నాయకుడిగా ఎదుగుతున్నాడు. అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో 3 పార్టీలను అనుసంధానం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన వెదుగుతుంటే ఎక్కడ లోకేష్ గారిని డ్యామేజ్ చేద్దామని ఈ పని పాట లేని సార్ వెంకటకృష్ణ గారు. మొత్తం డిఎస్సి ఉద్యోగాలు 16,600, అందులో స్పోర్ట్స్ కేటగిరీ 348, ఓపెన్ కేటగిరీ 42, అందులో కమ్మలకు వచ్చింది 9. కమ్మైనా, దళిత అయినా, కాపు అయినా, రెడ్ అయినా అసలు స్పోర్ట్స్ కోటాలో క్యాస్ట్ కేటగిరీ ఉండదండి. కాదు, ఎవరు అన్నోడికి లేదు కదా. కాదు, మనం చర్చిస్తున్నాం కానీ ఆరోపణ చేసినోడికి కానీ లేకపోతే విన్నోడికి కానీ వీళ్ళు ఎవరికి నాకు తెలిసి సెన్స్ లేదు. స్పోర్ట్స్ కోటాలో క్యాస్ట్ ఇది ఉండదు కదా. ప్రతిభ కారణంగానే వస్తాయి అంతే. కులానికి సంబంధం ఉందండి. మరి ఆయన అంత మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆ దుర్గయ్యని దగ్గర పెట్టుకొని లేనిపోయిన అబద్ధాలు చేస్తే ఈ రోజు లోకేష్ గారు మాట్లాడట్లేదని ఒక దుగ్ధతో అధికారులు మాట్లాడుతున్నారని, లోకేష్ గారు ఇంకా మాట్లాడట్లేదంటే వచ్చాడు ఈ రోజు హీరోలాగా ఛాలెంజ్ చేశాడు. మరి ఛాలెంజ్ స్వీకరించండి. ఎందుకండి అసలు లోకేష్ గారు అంతవరకు బాగునక్కర్లా. వెంకటకృష్ణ గారు చాలు జగన్మోహన్ రెడ్డి గారికి. దమ్ముంటే రమ్మనండి, లేదా సత్యమూర్తి గారిని కూర్చోబెట్టండి. ఎనీ పర్సన్ కూటమి ప్రభుత్వంలో బాలకొండయాలతో డిబేట్కి రెడీ, రమ్మనండి. ఎవరు వస్తారు? మేము తప్పు చేస్తే భయపడాలండి. మేమేమన్నా అట్టపెట్టెల డబ్బులు దాచుకుంటే భయపడాలి. పబ్బులు, కబ్బులు, అట్టపెట్టెల డబ్బులు, ఫ్లైట్ ఛార్జీలు, ఏమండే గుమాస్తా దగ్గర 20 కోట్ల రూపాయలు ఉండే కదా సార్ భార్య ఖాతాలో. సార్ కార్లు వాటాలా సార్? కార్ల యొక్క షోరూంలో 51% వాటా సార్. మనము పాత్రికేయులమే, మీసాలు తెల్లబడ్డాయి, గడ్డాలు తెల్లబడ్డాయి, రంగులు వేసుకుంటున్నాం తప్ప రూపాయి లేదుగా వెంకటకృష్ణ గారు. 25 ఏళ్ళ పాత్రికేయం నాది. ఇలా డబ్బులు సంపాదిస్తారని మాకోడు చెప్పాలా? ఈ రోజు కూడా బాధ్యత పడి తెలుసుకోవాలండి. సంపాదించాడంటే ఆయన జగన్ నమ్ముకున్నాడు కాబట్టి సంపాదించాడు. మీరు జగన్ నమ్ముకోలేదుగా. మీరు ఇంకెవరో నమ్ముకున్నారు, నేను ఇంకెవరో నమ్ముకున్నా. అందుకే అక్షరాలను నమ్ముకున్నాం, సమాజాన్ని నమ్ముకున్నాం. సత్యమూర్తి గారు కూడా జర్నలిస్టే, ఆయన కూడా ఎవరో నమ్ముకున్నాడు. ఆ పాపం కూడా మనం ఆశపడలా. కాబట్టి నేను చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు సవాళ్ళను స్వీకరించండి. పోనీ మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంగో వెంకటకృష్ణ గారు వస్తారు, ఆయా ఆల్సో అటెండ్, అంగో మా యామిని గారు వస్తారు, తేజస్విని గారు వస్తారు. వీఎం రెడీ, ఆల్వేస్ రెడీ. మేము అంతా రెడీనండి. ఎనీ సబ్జెక్ట్ సార్. ధర్మంగా పరిపాలించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సార్. ఇప్పటికీ భయపడుతున్నాం సార్. నాకు తేజస్వి ఏమన్నారు, మేము ఏమైనా గట్టిగా మాట్లాడితే మళ్ళీ మా నాయకుడు ఎక్కడ ఆఫ్ చేస్తారని చెప్తాని మాట్లాడగలిగుండి కూడా మాట్లాడలేకపోతున్నాం సార్. అది మా బాధ్యత. ఒంటి మీద చొక్కా వేసుకోమని దేనికి? గుండె పెట్టుకోమని, గుండె దెబ్బ తీసుకొని తిరగమని కాదు. సార్ వెంకటకృష్ణ గారు, ఏనాడైనా ఇన్ని వేల డిబేట్లలో మన మహిళల్ని ఎప్పుడైనా కించపరిచిన సందర్భం ఉందంటే వైసీపీ మహిళలనైనా సరే, పోనీ భారతిరెడ్డి గారినైనా సరే, చాలా గౌరవంగా. మరి ఏంటి సార్ ఈ మహిళల మీద హననం? బుద్ధుండాలి కదా. చెల్లెల మీద హననం, మహిళల మీద హననం. మీకు ఒక్క మాట చెప్తాను సార్, తల దించుకునే మాట. ఒక జనసేన
లో అధికార ప్రతినిధిగా ఉన్న ఒక అందమైన మహిళ ఫోటో పెట్టి వీర మహిళ కాదు వీర్య మహిళ అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టిన వదిలేయండి సార్. బద్మాషులండి వీళ్ళు. చిల్లర మనుషులు అటువంటి ఆనందాన్ని ఖండించాలి మరి. చిల్లర మనుషులు చిల్లర మాటలు వాళ్ళు అలాంటి నిజంగా ఆనందాన్ని ఖండించకపోతే అలాంటి సత్యమో నికృష్టుల గురించి ఈ కృష్ణుడి దగ్గర మాట్లాడమాకండి ఒక నిమిషం. సత్యమూర్తి గారు, లోకేష్ ఇంతవరకు ఇంకా స్పందించలేదు అనుకున్నాం. బహుశా ఆయన రష్యా టూర్లో ఉండడం వల్ల లేట్ అయింది. ఇవాళ మాట్లాడడం స్పందించడమే డైరెక్ట్ నేను రెడీ బాబు, దీని మీద చర్చకు నేను రెడీ అని అన్నారు. ఇప్పటివరకు ఐఏఎస్లు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అయినా ఆయన సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నేను రెడీ అన్నారు ఆయన. సో ఇప్పుడు జగన్ దగ్గర ఉంది బంతి. ఖచ్చితంగా అంటే నా డిమాండ్ అని అది, కానీ ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది, మొన్న ఏమన్నాడు డార్క్ వ్యవహారాలు ఇంకొక మెట్టు ముందుకెళ్ళి కుట్ర జరిగింది అన్నాడు. కాబట్టి ఇన్ని జరిగాయని ఆయన చేస్తున్న ఆరోపణల్లో గనక పస ఉన్నా, సత్తా ఉన్నా, నిరుద్యోగుల పట్ల లేకపోతే డిఎస్సి రాసిన అభ్యర్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఈ చర్చకైతే ఆయన వెళ్ళాలి కదా.